Hey guys, I'm Chitnya and welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. అండ్ కమింగ్ టు ద వీడియో, మేము ఇప్పుడు వచ్చేసి నెక్సస్ మాల్కి వెళ్ళామన్నమాట. నెక్సస్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో వేక్ఫిట్ స్టోర్ ఉంటుంది. సో మా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి డబల్ కాట్ కోసం వెళ్ళామన్నమాట. అంటే నేను మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి టేక్ది ఉంటుంది. నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అలానే ఉండాలని నేను అనుకోవట్లేదు. అండ్ బంకర్ బెడ్ లాగా కూడా నేను ట్రై చేయాలనుకోవట్లేదు. సమ్వాట్ ఫ్యాన్సీగా కొంచెం స్టోరేజ్ ఉండేలాగా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కిడ్స్వి చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో అందుకని కొంచెం ఫ్యాన్సీ లాగా చూద్దామని వెళ్ళామన్నమాట. ఒక 4-5 మాత్రమే ఉన్నాయి స్టోర్లో. నాకేమంత మంచిగా అనిపించలేదు. సరే ఓకే, ఆన్లైన్లోనే చూద్దాము అని చెప్పి వేక్ఫిట్లో అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ ల్యాప్టాప్స్ ఇవన్నీ మా హస్బెండ్కి కొంచెం ఇంట్రెస్ట్, అవన్నీ అడిగి అనుకుంటున్నారనమాట. మనకు వీటన్నిటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అబ్బా. సో మనం జస్ట్ వీడియో తీసుకుంటున్నాం అంతే. అండ్ నెక్స్ట్ టీవీస్ ఉన్నాయి ఇక్కడ. సో మేము తీసుకున్న టీవీ కంపెనీ కూడా ఉంది ఇక్కడ, అదే చూస్తున్నాం అన్నమాట. ఎంత క్లారిటీ ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ గేమింగ్ జోన్కి వచ్చేసాము. నా కూతురు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అసలు ఆ లైట్స్ చూసి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ కొన్ని కూర్చునేవి అలా జస్ట్ అట్లా కూర్చొని కొన్ని చిన్నవి ఉంటాయి గేమ్స్, అవి ఆడింది అనమాట. ఇంకా పెద్ద పెద్దవి అవి ఆడడానికి తనకు ధైర్యం చాలదు, మేము పక్కన ఉండాలి. సో అందుకని చెప్పేసి అక్కడ కూర్చునేవి అండ్ కొన్ని ఫ్రీ గేమ్స్ ఉన్నాయి, అవి ఇలాంటివన్నీ ట్రై చేసింది. అండ్ నెక్స్ట్ అక్కడ హార్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ నేను ఎక్కనని చెప్పేసింది అనమాట. ఓకే అని ఇంకా వదిలేసాము. అక్కడ గేమింగ్ జోన్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ నా కొడుకు కూడా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూడండి, నా చిన్ని రిత్విక అతనే పైలట్ లాగా ఫీల్ అయిపోయి ఆ హెలికాప్టర్ అనేది ఇట్లా తిప్పుతూ ఉందన్నమాట స్టీరింగ్. సో ఇక్కడ గేమింగ్ జోన్లో కొద్దిసేపు ఉన్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాము. అసలు చాలా సర్ప్రైజ్ నాకు. అంటే ఆబ్వియస్లీ మా హస్బెండ్ని అడిగాను ముందు వెళ్దాం ఎప్పుడన్నా ఒకసారి అని చెప్పేసి, బట్ ఇప్పుడు వెళ్తున్నామని మాత్రం నాకు అస్సలు తెలీదు. సర్ప్రైజ్ సడన్గా వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోయారనమాట. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో మీరు ఎండ్ వరకు చూడాలి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ నెక్సస్ మాల్ ఎంతమంది విజిట్ చేశారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు? నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఉన్నా, బట్ నెక్సస్ మాల్ అయితే రాలేదు నా ఫ్రెండ్స్తో కలిసి. ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజే వస్తుంది అనమాట. చాలా పెద్ద మాల్. అంటే ఇంతకుముందు ఫోరం మాల్ అని నేమ్ ఉన్నది కదా, జస్ట్ నేమ్ చేంజ్ చేశారు నెక్సస్ అని చెప్పేసి అంతే. అండ్ ఇక్కడ అంతా ఇంకా బయటకు వచ్చేస్తున్నాం, ఎందుకంటే నా కూతురు అక్కడే ఉంటే ఇంకా అక్కడ ఎంతసేపు అయినా ఉందాం అంటుంది అనమాట. ఇంకా అందుకే చెప్పేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మేము ఏ ప్లేస్కి వచ్చామో, అదే అండి బార్బిక్యూ నేషన్కి వచ్చాము. నేను ఎప్పుడూ చెప్పాను మా హస్బెండ్కి వెళ్దామని, ఆయన గుర్తుపెట్టుకుని నెక్సస్ మాల్లో ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్లారు. సడన్ సర్ప్రైజ్ టు మీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా కూతురికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాని దగ్గర ఆడుకుంటుంది, అరుస్తుంది. ఓ మై గాడ్, చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది తను. ఇంట్లో అక్వేరియం పెట్టుకుందామా అని అడుగుద్ది, బట్ ఎక్కడ కింద పడేస్తారో అని చెప్పి నాకే భయం పిల్లలతో. అండ్ అది కింద పడితే వీళ్ళకి ఏమైనా గుచ్చుకుంటుంది అని చెప్పి నెక్స్ట్ ఆ ఫిషెస్ అనవసరంగా చచ్చిపోతాయి కదా. సో అదే ఆలోచిస్తున్నాము. చూడాలి, ఒక చిన్న కుండ, చిన్న సైజులో ఉంటాయి కదా, సో అలా అయినా ట్రై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బార్బిక్యూ అంటేనే ఫస్ట్ గ్రిల్స్ ఇవన్నీ కదా. సో వెజ్ నాన్ వెజ్ రెండు తెచ్చి పెట్టేశారనమాట. సో 1 by 1 ట్రై చేస్తున్నాను. నాకు మెయిన్గా వచ్చేసి మటన్ అండ్ దెన్ పైనాపిల్ది గ్రిల్ చేశారు, అది మంచిగా అనిపించింది. మా హస్బెండ్ బార్బిక్యూకి వచ్చి పైనాపిల్ నచ్చే వాళ్ళు ఉంటారా, నువ్వు తప్ప ఎవరు ఉండరు అంటున్నారు. బట్ తెలీదు, అంటే ఎందుకో గ్రిల్ చేసిన తర్వాత అది కొంచెం పుల్లగా గ్రిల్ ఆ స్మోకీ ఫ్లేవర్ మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అవి తింటూ ఓ పక్క ఇంకా కొన్ని కర్రీస్ అండ్ నాన్ చెప్పామన్నమాట, అవి తెచ్చారు. అండ్ పాస్తా ట్రై చేశాను, చాలా బాగుంది. అంటే కమ్మగా ఉందంటారు కదా, అంటే అసలు స్పైసీనే లేదు. వైట్ సాస్ పాస్తా చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ మటన్ హలీం ఉంది, చికెన్ హలీం ఉంది. హలీం ఎప్పుడు మటనే బాగుంటుంది చికెన్ కన్నా. అండ్ నేను వచ్చేసి మటన్ హలీం కూడా ట్రై చేశాను, బాగుందన్నమాట. అండ్
ఇక్కడ బిర్యానీస్ ట్రై చేశాను కానీ నాకేమంత మంచిగా అనిపించలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫేవరెట్ ఏంటి అంటే ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఇంకా రకరకాల కుల్ఫీస్ అన్నీ ఉన్నాయి. సో 1 by 1 తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకో వియర్డ్ కాంబినేషన్ కూడా ట్రై చేశాను. వియర్డ్ ఏం కాదు, మంచిగానే ఉంది కాంబినేషన్. ఏంటంటే ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామున్ ట్రై చేశాను అనమాట. బాగుంది కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. అండ్ ఇక్కడ గులాబ్ జామున్ కూడా చాలా చిన్నగా చేశారు, చిట్టి గులాబ్ జామున్ లాగా. బాగున్నాయి టేస్ట్. అండ్ పేస్ట్రీస్కి వస్తే నాకు అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే కొంచెం ఏదో డ్రై అయిపోయిన ఫీలింగ్ ఉంది. పేస్ట్రీ ఎప్పుడూ వెట్గా ఉండి కూల్ మంచిగా ఉంటే తినడానికి మంచిగా అనిపిస్తుంది. అంత మంచిగా ఏం అనిపించలేదు. పేస్ట్రీస్ ఏం బాగాలేవు. రిమైనింగ్ బిర్యానీస్ కూడా ఏమంత మంచిగా అనిపించలేదు. కర్రీస్ అన్నీ బాగున్నాయి. ఇట్లా చైనీస్ ఐటమ్ న్యూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి. న్యూడిల్స్ నేను ట్రై చేయలేదు, పాస్తా ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేమేంటి అంటే ఫొటోస్కి పోజులు ఇచ్చుకుంటున్నాం, ఒకరికొకరు మేమే వీడియోస్ తీసుకుంటాం, నేను మా హస్బెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేక్ బర్త్డే అనమాట. సో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఫేక్ బర్త్డే అందరూ కొంతమంది బర్త్డే సెలబ్రేట్, ఈవెన్ వాళ్ళు కూడా ఫేక్ బర్త్డే, ఐ థింక్ కేక్ కోసమేమో, నాకు తెలియదు. అది చూసి నా పిల్లలు మాకు కావాలి, మా అలా క్లాప్స్ కొడుతున్నారు, మనం ఆ క్యాప్ పెట్టుకుందాం అంటుంటే అచ్చా ఓకే సరే అని చెప్పేసి కిడ్స్ కోసం అలా చేసామన్నమాట. బట్ నా కూతురు అంత ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ నుంచి అడిగిన తనే కానీ ఎంజాయ్ చేయలేదు. నా కొడుకు మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వ్లాగ్. ఐ హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.